అందరికీ నమస్తే. శ్రీకృష్ణ పరమాత్మ యద్భావం తద్భవతి అని చెప్పడం జరిగింది. మరి అష్టావక్రుల వారు యా మతి సా గతిర్ భవేత్ అని చెప్తుంది. అంటే ఎలాంటి దృక్పథాలంటే మనకు అలాంటి పరిస్థితులు, అలాంటి అనుభవాలు, అలాంటి జీవితం మనకు ఎదురవుతుంది. మరి సరైన దృక్పథాలు అన్న విషయాన్ని తెలుసుకుందాం. సరైన దృక్పథాలు అంటే ఏంటి? భౌతిక శరీరం అన్నది చైతన్యం వల్ల వచ్చిందే కానీ చైతన్యం అన్నది భౌతిక శరీరం వల్ల జనించలేదు. చైతన్యం అంటే భగవంతుడు, ఆత్మ అన్నట్టు. ఆత్మ వల్లనే ఈ భౌతిక శరీరం వచ్చింది కానీ శరీరం వల్ల ఆత్మ పదార్థం రాలేదు. అంటే భౌతిక శరీరం అన్నది చైతన్యం వల్ల వచ్చిందే కానీ చైతన్యం అన్నది భౌతిక శరీరం వల్ల జనించలేదు. అంటే శరీరానికి మూలం ఆత్మ చైతన్యము. చైతన్య విస్తరణకు అవధులు ఎప్పుడూ లేవు. అది సర్వవ్యాప్యము, అనంతము. చైతన్యానికి అసాధ్యమన్నది లేనే లేదు. ప్రతిదీ తాత్కాలికమే. మన వాస్తవాన్ని మనమే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ స్వంత ఇచ్ఛతో సృష్టించుకుంటున్నాము. అది మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. ఎలా? మన ఆలోచన ద్వారా. భూతకాలము, భవిష్యత్ కాలం అనేవి లేనే లేవు. ఉన్నది ఎల్లప్పుడూ ఒక్క వర్తమాన కాలమే. ఈ క్షణం మాత్రమే ఉంది. భూతకాలం అనేది గడిచినది, భవిష్యత్ అనేది ఊహాజనితమైనది. వర్తమానంలో మనం చేసిన పనులు, కర్మల ద్వారా భవిష్యత్ కాలం రూపాంతరం చెందుతుంది. కానీ ఉన్నది మాత్రం వర్తమాన కాలమే, ఈ క్షణమే ఉంది. ఇలాగే ఇంకా ఎన్నో సరైన దృక్పథాలు బుద్ధత్వ ప్రాప్తికి అంకురాలు. సరికాని దృక్పథాలు బుద్ధత్వ శూన్యతకు నిదర్శనాలు. ఇది పత్రిజీ అందించిన తులసి దళం నుండి అందించడం జరిగింది. థ్యాంక్ యూ.